నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఆది కావ్యాన్ని మనుష్య జాతికి అందించినటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి వాల్మీకి మహర్షి, ఆది కవి. ఆయన జయంతి ఈ పౌర్ణమి నాడు, ఆశ్వీజ పౌర్ణమి నాడు ఆయన జన్మ తీసుకున్నారు అని చెప్తూ ఉంటారు. వాల్మీకి మహర్షి గురించి మాట్లాడుకోవటం అంటే నిజంగా అది పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా ఆ స్వామి జయంతి అనగానే నిజంగా మనసుకి చాలా చాలా ఆనందం అనిపించిందండి. స్వామి గురించి 4 మాటలు మీ ద్వారా. తప్పకుండా దొరక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. వాల్మీకి మహర్షి గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక మొదట అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత చరిత్ర సమగ్రంగా కాకపోయినా సరే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీరు అన్నట్టు రామాయణం అనే మహాగ్రంథాన్ని, ఆది కావ్యాన్ని మనకు అందించారు. రామాయణం మన జీవితాన్ని దశానిర్దేశం చేసే గ్రంథం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అందులో ఒక హనుమత్ వైభవాన్ని, పరాశరుడు రచించిన హనుమత్ వైభవం చదువుతారా, లేదా రామాయణంలోనే హనుమంతుడి యొక్క ఔచిత్యాన్ని, హనుమంతుడి యొక్క గుణగణాలను చూసి అసలు ఎలా బతకాలి అనేది మనకి నేర్పించే ఉత్తమ గ్రంథం రామాయణం. ఈ రామాయణం లాంటి మహత్ గ్రంథాన్ని అందించిన వాల్మీకి మహర్షి పూర్వాశ్రమాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఆయన వాల్మీకి మహర్షిగా కాకముందు ఆయన పేరు అగ్నిశర్మ. అగ్నిశర్మ ఆయన అగ్నిశర్మ కాస్త వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన అరణ్యంలో ఉంటూ, అడవుల్లో ఉంటూ జీవనాన్ని సాగించేవారు. భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులని కుటుంబ పోషణ చేస్తూ జీవితాన్ని సాగించేవారు. ఆ జీవన విధానాన్ని సాగించే క్రమంలో ఆయన అడవులో ఉన్న జంతువుల్ని పట్టి ఆ మాంసాన్ని సేకరించి దాన్ని తినడము, అలానే దారిలో అడవి, ఇదివరకు అరణ్యం, ఇప్పుడంటే మనకి అన్ని రోడ్లు వచ్చాయి కానీ ఇదివరకు అంత అరణ్యం, కొండల్ని పిండి చేసి ఇల్లు కట్టుకుంటున్నాము. అరణ్యాన్ని కాస్త కాంక్రీట్ జంగిల్ అంతకుముందు మొత్తం అరణ్యమే కదా. అలా వెళ్ళినప్పుడు చాలా మంది గుంపులుగానే వెళ్ళేవాళ్ళు. ఆ గుంపులుగా వెళ్ళినప్పుడు డోలీలు, డప్పులతో వెళ్ళేవాళ్ళు. జంతువులు ఉంటే దూరంగా వెళ్ళిపోతాయని చెప్పి కాగడాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. జంతువులకి నిప్పు అంటే భయం అని దగ్గరగా రాకుండా ఉంటాయని చెప్పి అలా వెళ్ళేవాళ్ళు. కానీ దొంగల నుంచి ఏం చేస్తారు, అందుకని గుంపులుగా వెళ్ళేవాళ్ళు. అలా గుంపులుగా వెళ్ళిన వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో వాళ్ళందరినీ దారి దోపిడీ చేసి ప్రతి ఒక్కళ్ళ చేతిలో దొరికినట్టు దోచుకొని భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా పోషించుకుంటున్నప్పుడు నిష్కర్షంగా, అంటే పెళ్లి వాళ్ళు ఎవరు వెళ్తున్నా సరే వాల్మీకి మహర్షి అండి. అంటే ఆయన పూర్వాశ్రమం అలా ఉండేది. ఆయన అలాగా, అంటే అజ్ఞానంతో దొరికిందంతా దోచుకొని కుటుంబం పోషణ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా చేసుకుంటున్న క్రమంలో ఒకసారి ఆయన గ్రహ కాలవశాత్తు, అదృష్టవశాత్తు, ఆయన పూర్వజన్మ వాసనవశాత్తు అటుగా అత్రి మహర్షి వెళ్ళడం జరుగుతుంది. అత్రి మహర్షి వెళ్తున్నప్పుడు ఈయన అందరిలాగానే అత్రి మహర్షి దగ్గరకు కూడా వెళ్ళి, నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేసే, లేదంటే నా చేతిలో ఇంత పెద్ద కత్తి ఉంది, దీంతో నిన్ను సంహరిస్తాను అని అంటారు. నేను సన్యాసిని, నేను బైరాగిని, నా దగ్గర ఏముంటాయి, ఈ కమండలం విభూతి తప్పించి ఇంకేం లేదు నా దగ్గర, ఈ రుద్రాక్ష తప్పించి, కాబట్టి నన్ను దోచుకోవడానికి నేను అనర్హుణ్ణి అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్తే నీ దగ్గర ఏముంటే అదే ఇవ్వు, రుద్రాక్ష ఉందా రుద్రాక్ష ఇవ్వు, కమండలం ఉందా కమండలం ఇవ్వు, నీకున్న ధరించిన వస్త్రమే నాకు ఇవ్వు, ఏది ఉంటే అది ఇవ్వు. ఇవాళ పొద్దున్న నుంచి నాకు ఎవరు దొరకలేదు, ఉత్త చేతులతో వెళ్ళడం నా వృత్తి ధర్మానికి విరుద్ధము, కాబట్టి నీ చేతిలో ఏముందో అది నాకు ఇచ్చేసే అని చెప్తారు. చెప్పినప్పుడు అత్రి మహర్షి చాలా బాధపడతాడు. బాధపడి, అయ్యో ఇంత అజ్ఞానంతో ఈ జీవి పడి కొట్టుకుంటున్నాడు అని చెప్పి అతనిలో జ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పి, నాయనా నువ్వు నన్ను చంపేస్తాను అంటున్నావు ఈ కమండలం కోసము, ఇందులో ఇది నువ్వు తీసుకుంటే నీకు ఉపయోగం ఉండదు, ఇది ఉంచుకున్నా నాకు, అంటే నా సాధనకి తప్పించి దీనివల్ల నీకు పెద్ద ఉపయోగం కూడా ఏముండదు, అలాంటిది ఇలాంటి వాటి కోసం కూడా నువ్వు నన్ను సంహరించాలంటే నువ్వెంత పెద్ద పాపానికి ఒడిగడుతున్నావో నీకు అర్థమవుతుందా, అసలు దేన్ని ఆశించి నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు.
అడిగినప్పుడు అదంతా నాకు తెలియదు స్వామి, నా భార్య పిల్లని నా తల్లిదండ్రులని పోషించుకోవాలి కాబట్టి నేను ఇదంతా చేస్తున్నానని చెప్తాడు. సరే, నీ భార్య పిల్లని నీ తల్లిదండ్రులని నీ పిల్లల్ని పోషించుకుంటున్నావు, బాగుంది, అది నీ ధర్మము. కానీ దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ దొంగతనమే ఎందుకు, అనేక వృత్తులు ఉన్నాయి. ఏదో ఒక ఉపాధిని ఎంచుకోక ఈ దొంగతనం అనే ఉపాధిని ఎందుకు ఎంచుకున్నావు? దీనివల్ల నువ్వు మనుషుని సంహరించడం వల్ల ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? దొంగతనం ఎంత మహాపాపమో నీకు అర్థమవుతుందా? అంటే నాకు తెలియదు స్వామి అంటే, అది మహాపాపం, బ్రహ్మహత్య దోషం పడుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఈయనకి ఎంత చెప్తున్నా జ్ఞానబోధ చేస్తుంటే అర్థం కావడం లేదని అత్రి మహర్షి ఆయన చెయ్యిని తీసుకెళ్లి ఇక్కడ నుదురు ఉంటుంది కదా ఇలా పెడతాడు అనమాట. ఇలా పెట్టినప్పుడు ఒక్కసారి ఆయనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం విచ్చుకుంటుంది. మెచ్చుకున్నప్పుడు అంటే కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు, పూర్తి జ్ఞానాన్ని ఇవ్వడు, కొంత జ్ఞానాన్ని ఇచ్చి ఆయనకు అర్థం అవుతుంది. నేను ఇంత మహాపాపం చేస్తున్నాను, ఇంత మహాపాతకం చేస్తున్నాను అన్న విషయం ఆయనకు అర్థం అవుతుంది. అర్థమయ్యి ఆయన కాళ్ళ మీద పడతాడు అనమాట. సరే, నువ్వు ఇంత చేస్తున్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లల్ని నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్న పాపాలను వాళ్ళు భాగం తీసుకుంటారేమో కనుక్కొని రా, నా దగ్గర నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు. అన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళి, నేను చాలా మహాపాపం చేస్తున్నా మిమ్మల్ని పోషించడానికి, ఇదంతా చేస్తున్నా, నా పాపంలో నువ్వు భాగం తీసుకుంటావా అన్నప్పుడు ఆవిడ అంటుంది, పిల్లని పోషించడం నీ బాధ్యత, నీ ధర్మం. నీ ధర్మం నువ్వు ఎలా చేస్తావు అనేది నీ బాధ్యత, అది నీ విధి, దాంతో నాకే సంబంధం లేదు. నువ్వు చేసే పాపని నేను భాగం ఒక్కనాటికి స్వీకరించను అని చెప్తాను. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళని అడుగుతారు, నేను చాలా పాపం చేస్తున్నాను, పాపం చేసి ఆ పాపకు కూడా మీకు తెచ్చి పెడుతున్నాను, చాలా పాపాన్ని మూట కట్టుకుంటున్నాను, ఈ పాపంలో మీరు భాగస్వామ్యం తీసుకుంటారంటే, వృద్ధులైన వయోవృద్ధులైన తల్లిదండ్రులైన చూడటం కొడుకుగా నీ బాధ్యత, నీ ధర్మం. నువ్వు అది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, అది నువ్వు ధర్మబద్ధంగా సంపాదించవు. నిన్నేం మేము ఇలా చేయమని చెప్పట్లేదు, మేమేం గొంతమ్మ కోరికలు కూడా కోరట్లేదు కదా, నువ్వు నీ ధర్మంగా నువ్వు సంపాదించి మాకు ఇవ్వు అని చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా పిల్లల్ని ఏం అడుగుతారు, ఇంకా అలాగ వెళ్ళేసేసి ఆయన పాదాల మీద పడి, అత్రి మహర్షి పాదాల మీద పడి బోరున ఏడుస్తాడు. ఇంకా వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో బోరున ఏడ్చినప్పుడు ఆయనకి జాలి కలిగి ఆయన చెవిలో ఒక మంత్రోపదేశం చేస్తాడు. నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నామాన్ని ఆయనకి చెవిలో ఉపదేశం చేసి, ఈ నామాన్ని స్మరించుకో, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపరాశి అంతా పట 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 కాలిపోతుంది, ఇహ పుణ్య మార్గంలోకి సన్మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్తున్నానని చెప్పి సన్యాసులు ఒక్క చోట ఉండకూడదు కదా, అత్రి మహర్షి అటు నుంచి అటు వైదొలిగిపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చేస్తారంటే, అగ్నిశర్మ అన్న నామధేయం కలుగా ఆయన కూర్చొని తపస్సు చేయడం ప్రారంభిస్తారు. ఆయన తపస్సు ఎంతగా పెరుగుతుందంటే ఆయన సాధన, ఆయన చుట్టూ పుట్టలు కట్టేస్తాయి, ఆయన గమనించుకోడు. అంటే అంత అంతర్ముఖంగా ప్రయాణం చేయడం మొదలు పెడితే మన బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒక్కోసారి మీరు బాగా ధ్యానంలో ఉండి బయటికి రండి దుర్గా, ఇదంతా మాయేమో అనిపిస్తుంది ఒక క్షణం. అంటే బాగా ధ్యానంలోకి అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు అబ్బా ఇదంతా మాయ కదా అని, అలాంటి జ్ఞానం కూడా బాగా సాధనలోకి ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. అలా వాల్మీకి మహర్షి బాగా సాధనలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అత్రి మహర్షి అటువైపు వస్తారు అరణ్య మార్గంలో. వచ్చినప్పుడు పుట్టలోంచి ఆయనకి దివ్య తేజస్సు కనిపిస్తుంది. ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది కదా అత్రి మహర్షికి, ఆ దివ్య దృష్టితోటి ఆ పుట్టలో ఉన్నది అగ్నిశర్మగా గుర్తిస్తాడు. గుర్తించి ఆయన్ని వాల్మీకి బయటికి రా అని పిలుస్తాడు. వాల్మీకి అంటే పుట్ట, వల్మి అంటే పుట్ట అనమాట. సంస్కృతంలో పుట్ట అని అంటే, తెలుగులో పుట్ట, సంస్కృతంలో వాల్మి అంటారు. వాల్మి అక్కడ ఆయన కూర్చొని తపస్సు చేయడం వల్ల పుట్ట కలిగింది కాబట్టి వాల్మీకి అని ఆయన్ని పిలుస్తారు అనమాట. పిలిచినప్పుడు ఆయన బయటకు వస్తారు. అలా ఆ వాల్మీకి మహర్షి యొక్క పూర్వాశ్రమం అగ్నిశర్మ, ఆయన పూర్వాశ్రమం అలా ఉండేది. సో భగవంతుడు ఆయన చూపు పడాలే కానీ ఒక్కసారిగా ఎలాంటి వాళ్ళనైనా పుణ్యాత్ములు దుర్గతుల పాలవుతారు, పాపాత్ములు సద్గతుల పాలయ్యడానికి చేసే కృప కూడా భగవంతుడికి ఉంటుంది. ఖచ్చితంగా. అలా ఆయన మళ్ళీ ఉత్తరకాలంలో రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించడం జరిగింది. బ్రహ్మగారు వరం చేత ఆచమనం చేసి కూర్చుంటే రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నీ మనసులో ఏమనుకుంటున్నాయో కూడా గ్రహించేటటువంటి శక్తి ఆ బ్రహ్మ వాల్మీకి మహర్షికి అందించటం, తద్వారా ఆయన ఆ రామాయణాన్ని ఇంచుమించు లవకుశలు పుట్టేసిన తర్వాత వాల్మీకి రామాయణాన్ని రచించడం మొదలు పెట్టారు. అంటే మొదటి నుంచి మొదలు పెట్టారు. సో అద్భుతం. రామచంద్రమూర్తి అసలు ఎలా జన్మించాడు? ఆయన జన్మించినప్పుడు పుత్రకామేష్టి యాగం చేసి
అలాగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం, అంతకు ముందు సూర్యవంశ చరిత్ర మనకు అలానే కదా వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశ చరిత్ర. ఎవరైతే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన కథలు, వాళ్ళ పూర్వీకుల కథలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జన్మ జాతకంలో సూర్యనారాయణ మూర్తి బలం పెరుగుతుంది. శ్రీకృష్ణ చంద్రవంశం అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతా చంద్రవంశం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పూర్వీకుల గాథలు ఎవరైతే వింటారో వాళ్ళకి చంద్రబలం పెరుగుతుంది. అంటే వంశం వినటం అంటే ఇష్వాకు వంశం నుంచి మనం పరంపర మొత్తం అసలు అంతకు ముందు ఉన్న వాళ్ళందరి చరిత్రలో సీతా కళ్యాణంలో వస్తుంది ఆ పరంపర. వస్తుంది, చక్కగా వినొచ్చు. చక్కగా వినొచ్చు, వింటే చాలా మంచిది. రైట్. అయితే రేపు ఆయన జన్మ తీసుకున్నటువంటి అద్భుతమైన రోజు కాబట్టి రామాయణం మొత్తం వినటానికి కాస్త సమయం పడుతుంది, లేకపోతే చదవటానికి సమయం పడుతుంది. కాబట్టి రామాయణం చదివినంత ఫలితం రావాలి అంటే రేపటి రోజున ఏం చేయొచ్చండి? శ్రీరామ రక్షా స్తోత్రం చదవడము ఉత్తమమైన మార్గము. అందుకే అందులోనే మనకి మొదట మొదలవుతుంది కదా చరిత్రం రఘునాథస్య అని చెప్పి. ఆ స్తోత్రాన్ని ఎవరైతే 3 సార్లు రేపు చదువుతారో వాళ్ళకి రామాయణం చదివిన తత్తుల్యమైన ఫలితం రావడం తటస్థిస్తుంది. లేదా శ్రీరామ రామ రామ అనుకున్నా, హనుమంతుడిని తలుచుకున్నా, సుందరకాండ గానం విన్నా కూడా, సుందరకాండలో కూడా మనకి రామాయణంలో సుందరకాండ భాగం విన్నా కూడా మనకి ఆనందంగా మన జీవితం సాగడానికి అవకాశం ఉంటుంది. దుర్గా, అద్భుతం అద్భుతం. ఇప్పటి నుంచి అయినా ప్రయత్నిద్దాము. ఆల్రెడీ విన్నామండి, తెలుసండి మాకు రామాయణం కాదు, ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా కొత్త కోణం ఆవిష్కృతం అవుతుంది. చిన్నప్పుడు షోలే అని మూవీ ఒకటి వచ్చింది, దాన్ని ఎన్నిసార్లు చూసేవాళ్ళు చాలా మంది. చూసాం కదా అని ఎప్పుడు ఆపేయలేదు కదా, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొన్ని మూవీస్ నచ్చితే చూడదని తప్పని నేను చెప్పట్లేదు. విన్న కథలనే వినాలి, మళ్ళీ వినాలి, వినాలి, చెప్పాలి, చెప్తుంటే వినాలి, భక్తి శ్రద్ధలతో వింటేనే మనకి అంటే దాని వల్ల టెంపరీ మైండ్ రిలీఫ్ వస్తుందేమో, దీని వల్ల శాశ్వత ఆనందం ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా ఉద్ధతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. బాగుండాలి భవిష్యత్తు అన్నప్పుడు ఇట్లాంటి మహిమాన్వితమైన రోజులు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఒక్కొక్కసారి ఇప్పటి నుంచి వినేద్దాం, ఇప్పటి నుంచి చదువుకుందాం అన్నప్పుడు అది మనసు కుదరకపోవచ్చు, సందర్భాలు సమయం ఇవన్నీ కూడా కుదరకపోవచ్చు. ఇంకొక విషయం దుర్గా, రామాయణం మొత్తం చదివిన ఫలం, రామాయణంలో బాలకాండ కనుక ఎవరైనా చదివినా విన్నా కూడా రామాయణం మొత్తం చదివిన ఫలం. రామాయణం మొత్తం సంక్షిప్తంగా బాలకాండలో ఉంటుంది. బాలకాండలో అది ప్రత్యేకించి గర్భవతులు బాలకాండ వినాలి ప్రతిరోజు. షణ్ముఖోత్పత్తి ఉంటుంది అందులో, వింటే కనుక చాలా మంచిది. పుట్టే బిడ్డలు ధర్మాచార పరాయణులై పుడతారు, వాళ్ళ వల్ల దేశానికి పట్టుకొమ్మలు అవుతారని చెప్పడంలో ఇలా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు లాగా పట్టుకొమ్మలు అవుతారని చెప్పడం చాలా అనేక మంది ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అలా అవుతారని చెప్పడం ఎలాంటి సందేహం? 100% బాలకాండలో రాముణ్ణి తీర్చిదిద్దినటువంటి విశ్వామిత్రుడు తీర్చిదిద్దినటువంటి వైనాన్ని ఖచ్చితంగా మనం వినాలి. అద్భుతం. ఎన్నో కోణాలు బాలకాండలోనే వస్తూ ఉంటాయి. అద్భుతం అండి. రేపటి రోజున వాల్మీకి మహర్షి జయంతి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రామాయణాన్ని వినే ప్రయత్నం మనం మొదలు పెడదాం మరొక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. సర్వమంగళ దేవ్యే నమః. జై కనకదుర్గ.